ఎన్డీఏ కూటమికి సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంల కీలక సమావేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరుగుతోంది. సుపరిపాలన, ఉత్తమ పద్ధతులపై ఎన్డీఏ సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని చర్చించనున్నారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల నుండి 20 ముఖ్యమంత్రులు, 18 మంది డిప్యూటీ సీఎంలు హాజరయ్యారు. ఇక ఎన్డీఏ కూటమి సమావేశంలో 2 తీర్మానాలకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందుకు భారత రక్షణ దళాలు ప్రధానమంత్రి మోడీని అభినందించనున్నారు. అలాగే జనాభా లెక్కింపులో కులగణన నిర్వహించాలనే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎన్డీఏ పాలిత సీఎంలు అభినందనలు తెలుపనున్నారు. ఈ సమావేశంలో ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తమ పద్ధతులపై కూడా ప్రధానంగా చర్చ జరగనుంది. ఎన్డీఏ ప్రభుత్వ తొలి వార్షికోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్దం పూర్తి, అత్యవసర పరిస్థితి విధించి 50 ఏళ్లు పూర్తయిన 50వ లోక్తంత్ర హత్య దివాస్ లాంటి కార్యక్రమాలపై చర్చ జరగనుంది. ఎన్డీఏ కూటమికి సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంల కీలక సమావేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగనుంది. సుపరిపాలన, ఉత్తమ పద్ధతులపై ఎన్డీఏ సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని చర్చించనున్నారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షాలతో పాటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల నుండి 20 ముఖ్యమంత్రులు, 18 మంది డిప్యూటీ సీఎంలు హాజరయ్యారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్ ద్వారా అందిస్తారు. సైదులు, కొద్దిసేపటి క్రితమే ఎన్డీఏ కీలక సమావేశం ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన ప్రారంభమైంది. ఈ యొక్క సమావేశానికి ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా ఉప ముఖ్యమంత్రులు హాజరయ్యారు. సుపరిపాలనకి సంబంధించినటువంటి అంశాలు, ముఖ్యంగా ఆయా రాష్ట్రాల్లో ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలు, అదేవిధంగా పరిపాలన దానికి సంబంధించినటువంటి అంశాలపైన చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మోడీ అధ్యక్షతన తొలిసారి ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల కీలక సమావేశం ఆల్రెడీ ప్రారంభమైంది. అయితే ఈ మధ్య కాలంలో చూసాం మనము, ఆపరేషన్ సింధూర్ లో భాగంగా చేసినటువంటి మనం పాకిస్తాన్ పైన చేసినటువంటి దాడి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి తీర్మానం చేసి అది మోడీకి అభినందనలు కూడా తెలిపే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటుగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. సో ఇక ఇప్పటికే అనేక అంశాలు చర్చించినట్టుగా కూడా మనకి సమాచారం. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ లో భాగంగా మనం ఎక్కడైతే పాకిస్తాన్ స్థావరాలను టార్గెట్ గా చేసుకుని దాడులు చేశామో, సో అప్పుడు పాకిస్తాన్ జరిగినటువంటి నష్టం గానీ, అక్కడ చనిపోయినటువంటి ఉగ్రవాదులకు సంబంధించిన అంశం గానీ, ఇవన్నీ కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. వీటితో పాటుగా ముఖ్యంగా ఇక కొన్ని కీలక సుపరిపాలన భాగంగా ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా ప్రాంతాల్లో, ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలలో అందుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు అందుతున్నాయా లేదా అనే దానిపై చర్చించే అవకాశం కనిపిస్తుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరగబోతున్నటువంటి ఈ యొక్క కీలకమైన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తో పాటుగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులందరూ కూడా ఈ యొక్క అనేక అంశాలపైన చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో సంబంధించి చేసినటువంటి అభివృద్ధి కానీ, అదేవిధంగా ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల విషయంలో కూడా చర్చించిన తర్వాత ఇంకా ఫ్యూచర్ లో ఏ విధంగా మనకి ప్రజా సంక్షేమ పాలన ఏ విధంగా అందాలనే దానిపైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక వీటితో పాటుగా ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉండే దానిపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక వీటితో పాటుగా అంతర్జాతీయ యోగా దినోత్సవం దశాబ్దం పూర్తవుతుంది కాబట్టి దానిపైన తీర్మానం చేసి మోదీకి అభినందనలు కూడా తెలిపే అవకాశం కనిపిస్తుంది. ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయింది కాబట్టి సో దానికి సంబంధించి కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. లోక్తంత్ర హత్య దివాస్ పై కూడా చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక జనాభా లెక్కింపులకు సంబంధించి ఇప్పటికే మొత్తం దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని ప్రధాని మోడీ చెప్పారు కాబట్టి ఆ కులగణన కూడా ఏ విధంగా ఉండాలి అనే దానిపైన కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది, చర్చించే అవకాశం కనిపిస్తుంది. కులగణన ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి మోడీ హామీ ఇచ్చారు కాబట్టి ఆయా రాష్ట్రాల్లో కులగణన చేసిన తర్వాత జనాభా ప్రాతిపాదికన ఏ వర్గాల వారు ఎక్కువ ఉన్నారు ఏంటనేది కూడా తెలిసిన తర్వాత దానిపైన క్లారిటీ వస్తుంది. సో దాని తర్వాత ఆయా వర్గాలకి సముచిత స్థానం కల్పించే విధంగా ఎన్డీఏ కూటమిలు కూడా ఈసారి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీని తర్వాత ఇక త్రివిధ దళాధిపతులందరూ కూడా ఒక తీర్మానం చేసి అభినందించే అవకాశం కూడా
కనిపిస్తుంది. సో కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క సమావేశం ప్రారంభమైంది కాబట్టి ఆ సమావేశంలో అనేక అంశాలతో పాటుగా ముఖ్యంగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆయా ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, దాంతో పాటుగా ఆపరేషన్ సింధూర్ లో భాగంగా చేసినటువంటి మనం సక్సెస్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా తీర్మానం చేసి ప్రధాని మోడీకి అభినందనలు కూడా తెలిపే అవకాశం కనిపిస్తుంది ఈ యొక్క సమావేశంలో. థ్యాంక్ యూ సైదులు.